అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మనందరి జీవితంలో చాలా క్లిష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఎటు చూసిన అపాయమే, ఏ వార్త వినాల్సి వస్తుందన్న భయము, ఇంట్లో మనశ్శాంతి లేదు. ఎవరి ద్వారా ప్రమాదం వస్తుందో, ఎవరి ద్వారా చెడ్డ వార్త వినాల్సి వస్తుందో అర్థం కాని పరిస్థితి. ఆర్థిక పరంగా కుప్పకూలిపోయాం, భయపడుతున్నాం. గతంలో చాలామంది మనతో మాట్లాడుతూ ఉండేవారు. ఎంతోమంది నేను మీకు తోడున్నానని ప్రమాణం చేసిన వారు ఉన్నారు, కానీ ప్రస్తుతానికి మనం ఒంటరివారిగా మార్చబడ్డాం. ఎందుకంటే మనుషులు మనసు ఎట్లా మారుతుందో మనకు తెలియదు కదా. ఈరోజు ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. కానీ ఒక ధైర్యం ఇచ్చే మాట ఏంటో చెప్పన. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట, కీర్తనల భాగము 23వ కీర్తన 4వ మాట చదవగలిగితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ మాట నాకు ఎంత ఇష్టమో తెలుసా? నీవు నాకు తోడయుందువు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను, ఏ అపాయము రాకుండా నన్ను కాచి కాపాడగలిగిన ఒకే ఒక్క సమర్థుడు నీవయ్యా అని దావీదు చాలా దృఢంగా రాసిన మాట. అతని విశ్వాసాన్ని మనం చూడగలిగితే చాలా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దావీదుని ఎంతోమంది శత్రువులు తరుముతూ వచ్చారు. సొంత వారే దావీదుకి వ్యతిరేకంగా మార్చబడ్డారు. అతడి హృదయమే కాదు, అతని శరీరాన్ని కూడా గాయపరచడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు. అరణ్యంలోకి పారిపోయాడు, గుహల్లో ద్రాక్కున్నాడు. ఎన్నెన్నో పరిస్థితులు అతని తరుముతో ఉన్నా అతడు ధైర్యంగా చెప్తున్న మాట ఏంటి తెలుసా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఎవ్వరూ నాకు తోడు లేకపోయినా, అనేక మంది అపాయము నాకు తలపెట్టాలని ప్రయత్నం చేస్తున్నా అతడు దేవుని వైపు చూసి అంటున్నాడు కదా, నీవు నాకు తోడై ఉందువు. ప్రియ సంగమా, ఈరోజు ఎంతోమంది వైపు చూస్తూ ఉన్నాం. వారు సహాయం చేస్తారని, వారు నీ పక్కన నిలబడతారని, నిన్ను ఆదరిస్తారని, నిన్ను పోషిస్తారని, నిన్ను సంరక్షించి కాపాడతారని నువ్వు అనుకుంటున్నావు. కానీ మనుషులు ఈరోజు ఎట్లా మారుతారో తెలీదు. ఈరోజు మంచి చేసిన వారే రేపు కీడు చేయొచ్చు. ఈరోజు ప్రేమించిన వారే రేపు ద్వేషించవచ్చు. ఈరోజు నిన్ను అభిమానించిన వారే రేపు నీ మీద రాళ్ళు విసరొచ్చు. పరిస్థితులు ఎట్లా మారినా నువ్వు ఒకటి మాత్రం గమనించుకో, ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నీ భక్తి జీవితాన్ని కాపాడుకో. ప్రస్తుతానికి ఈ మాటలు మీరు వింటున్నారు కదా, నేను బెహ్రెన్లో ఉండి వీడియో రికార్డ్ చేస్తున్నాను. యుద్ధాల కోసం విన్నాను, కానీ అసలు యుద్ధాలు ఎట్లా జరిగితే కలారా చూస్తూ ఉన్నాను. రాత్రి పగలు నిద్ర లేకుండా గడుపుతూ ఉన్నాం. ఆ మిజైల్స్ మా పైనుంచి వెళ్తూ ఉన్నాయి. చాలా యుద్ధ వాతావరణం మేము చూస్తూ ఉన్నాం. మా ప్రక్కనే అవి పడుతూ ఉన్నప్పుడు విపరీతమైన శబ్దాలు మేము వింటున్నాం. నాతో పాటు చాలామంది సేవకులు ఈ స్థలంలో ఉండిపోయారు. భయంకరమైన పరిస్థితి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుంటున్నాం. రాత్రులు అయితే ఆ శబ్దాలు వినబడుతుంటే బయటకు వచ్చేస్తూ ఉన్నాం. కానీ ఒకటి మాత్రం ధైర్యం, ఒకవేళ ఈ తరుణాల్లో బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాం, చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అంతకుమించి వేరొక ఆశ లేదు. కానీ ఒక్కటి మాత్రం నా హృదయానికి అనిపిస్తుందని తెలుసా? ఈ క్లిష్టమైన తరుణాల్లో మేము ఇలా ధైర్యంగా ఉన్నామంటే కారణమంతా ఒకటే. ఏ అపాయము రాకుండా కాచి కాపాడగలిగిన ఒకే ఒక సమర్థుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. వస్తాయి కొన్ని జీవిత అనుభవాల్లో మనం అనుకోలేనివి మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయి. వచ్చినంత మాత్రాన్న మనం కలవరపడాల్సిన అవసరం లేదు. ప్రభు వైపు చూద్దాం. ప్రియ సంగమా, ఈ దేశం కోసం ప్రార్థించండి. ఇంకా అనేక దేశాలు ఈ యుద్ధ వాతావరణంలో కమ్ముకొని ఉన్నాయి. చాలా క్లిష్టమైన పరిస్థితులు, అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు. కానీ ప్రార్థన చేద్దాం. దేశానికి శాంతి సమాధానం దేవుడు దయచేయాలి. రాతి గుండెలను మాంసపు గుండెగా మార్చగలిగిన దేవుడు కదా. నాయకుల హృదయాలు మార్చబడాలని ప్రార్థన చేద్దాం. అలాగే మీ కుటుంబంలో కూడా చాలా శోధనలు ఉన్నాయి. మీరు ప్రార్థించండి. ప్రార్థనే పరిష్కారం. దేవుడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఎప్పుడు వెనుకడుగు వేయొద్దు, వేరే ఆలోచన పెట్టుకోద్దు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. చాలామంది మనల్ని విడిచిపెట్టి ఉండొచ్చు కదా. దేవుడు మనసు అలాంటి మనసు కాదు. చాలామందికి మనకు హాని చేశారు కదా. దేవుని మనసు హాని చేసే మనసు కాదు. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి కుటుంబాల మధ్య నువ్వు ఉన్నా, ఎలాంటి తరుణాలు క్లిష్టమైన పరిస్థితులను ఉన్నా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. దావీదు మహాభక్తుడి సింహాసనం ఎక్కిన తర్వాత అతడు ప్రభువుని అంటాడు కదా, ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నా బ్రతుకు ఏ పాటిది,
అరణ్యములో భయము చేత దాక్కున్న వాడిని తను సింహాసనం ఎక్కించవే అని దావీదు ఒక గొప్ప సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటాడు. ఈరోజు నేను అంటాను, మీ జీవితంలో కూడా ప్రభు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తారు. ధైర్యంగా ఉండండి. ఎక్కడైతే అవమానం పొందారో, ఎక్కడైతే భయపడ్డారో, ఎక్కడైతే ఒంటరిగా మిగిలిపోయారో అక్కడే నా ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, భయపడకండి. గాడ్ బ్లెస్ యూ. అలాగే మేము క్షేమంగా ఇండియా రావాలని ప్రార్థన చేయండి. అందరూ క్షేమంగా ఉండాలి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.